జీవితంలో చాలా విషయాలు మన చేతుల్లో ఉండవు. కొన్ని వెంట పడ్డా రావు, కొన్ని వెనక పడ్డా వదిలిపోవు. అందుకే జీవితం ఏది ఇస్తే దాన్ని ఆస్వాదించడం మాత్రమే మనం చేయగలిగేది. కన్నీళ్లలో కరిగే గిరులు లేవు, కేరింతలతో పొంగే వాగులు లేవు. ఉన్నది ఒక్కటే జిందగీ. కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీపరుడు ఎదగడు. ఎదుటివాడి మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికి లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. ఒక యువకుడు విలువిద్యలో మహామేధావే కాదు, గురువును మించిన శిష్యుడు. పొగరు నెత్తికెక్కి గురువుకే తనతో సమానంగా బాణం వేయగలవా అని సవాలు విసిరాడు. గురువు మారు మాట్లాడకుండా శిష్యులందరినీ తనతో రమ్మని సైగ చేశాడు. ఒక అగాధం, దానిమీద వంతెన. దగ్గరకు చేరారు. గురువుగారు విల్లమ్ములు తీసుకుని ఎప్పుడు కూలిపోతుందా అన్నట్లున్న వంతెన చకచకా ఎక్కి దూరాన ఉన్న చెట్టుకు గురిపెట్టి మొదటి ప్రయత్నంలోనే ఖచ్చితంగా లక్ష్యాన్ని చీల్చి హుందాగా వంతెన దిగి వచ్చి యువకుడి వైపు చూశాడు.